ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శోభా చంద్రక్క పేరు నువ్వు నిలబెట్టు. నాకేం అభ్యంతరం లేదమ్మా, నాకేం అభ్యంతరం లేదు. పిన్ని, నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టే చేసి నాన్నని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నం కాదమ్మా, మీ పిన్ని చెప్తుంది నిజం. నాకంటే ఎక్కువ మీ అమ్మను అబ్జర్వ్ చేసింది మీ పిన్ని. నువ్వేమైపోతే నాకేంటి అన్నట్టు మాట్లాడి జరగబోయేదేంటో తెలివిగా నాకు తెలియజేసింది. నాట్యం అనే ప్రపంచంలో పడి మీ అమ్మ నాకు దూరమైపోయింది. ఇక నువ్వు ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోకమ్మా. ఏ అకాడమీలు మనకొద్దు. నానా, నేను చెప్పేది వినండి నానా. భూమి, వద్దమ్మా, నేను చెప్పింది అర్థం చేసుకో. నానా, నానా, పాము పడగని గొడుగు అనుకోవడం, నీ మాటల్లో మంచుంటుందనుకోవడం మూర్ఖత్వం. చాలా తెలివిగా చెడగొట్టాననుకుంటున్నావు కదా పూర్వ? అనుకోవడమేంటి? చెడగొట్టేశాను కదా. నీ కళ్ళల్ని పడగొట్టేశాను, నీ ఆశయాల్ని ఆశల్ని పోతేశాను. ఇప్పటికే గెలిచానని సంబరపడిపోకు. ఎప్పటికైనా గెలిచేది నేనే. దశరథుడికి రాముడంటే ప్రాణం. మహారాజుని చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కాని కైక మాట విని అరణ్యాలకి పంపించేశాడు. అప్పటి కైక లాంటిదే ఇప్పటి ఈ అపూర్వ. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ గెలవలేవు, గెలవనివ్వను. ఎక్స్క్యూజ్ మీ. ఏం తప్పు చేశావని నేను క్షమించాలి? వెడ్డింగ్ కార్డ్స్ తెచ్చాను మేడం. వెడ్డింగ్ కార్డ్స్ అంటే పెళ్లి శుభలేఖలు. శుభమేగా, మరి క్షమించమని అడుగుతావే? ఉదయాన్నే మీలాంటి వాళ్ళు తగిలారు కదా, అందుకు. ఏంటో ఈ కాలం పిల్లలు క్షమించమంటారు, ఎందుకో చెప్పరు. ఏం పాడు పని చేశాడో ఏమో, మనకెందుకులే. ఇదిగో మీరా, ఇలారా. ఏంటత్తయ్య? వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి చూడు. అయితే ఏం చేయమంటారు అత్తయ్య? వాటికి దిష్టి తీసి సాష్టాంగ నమస్కారం పెట్టమంటారా ఏంటి? ఏదో వెర్రి బాగుల్ది. ఈ పెళ్లి జరగదని తెలియక కుండలో ఉడుకుతున్న కూడులా కొతకొతలాడిపోతుంది. ఇదిగో అమ్మాయి అపూర్వ, అల్లుడు గారు, నక్షత్ర, అందరూ రండి 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 రండి. శుభలేఖలు వచ్చాయా? చూడు. ఓ, చాలా బాగుంది కదా. కార్లో అన్నయ్యని భూమిని ఇలా చూస్తుంటేనే దిష్టి తగిలేలా ఉంది. నిజమే బిందు, సూపర్ గా ఉంది.
అమ్మాయి నక్షత్ర ఆ గోరింటాకు ఇంకా జలకాలాడి దగ్గరే ఉన్నావా? త్వరగా రా అమ్మాయి, మీ నాన్నగారు నీకు వెడ్డింగ్ కార్డ్ చూపిస్తారట. చూశానుగా గోరింటాకు. ఆ? అది అన్అఫీషియల్ అమ్మాయి, అఫీషియల్ గా ఇప్పుడు చూపిస్తారు. రా. వస్తానులే వెళ్ళు. వెళ్తా వెళ్తా. ఉమ్. ఆ? ఇదేంటి దేవుడి దగ్గర పెట్టకుండా ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? స్వామి, అంతా తమ పిల్లల పెళ్లి సజావుగా జరిపించమని మీ కాళ్ల దగ్గర శుభలేఖలు పెడతారు. నేను మాత్రం జరగని ఈ పెళ్లి పొరపాటున జరిగిపోతుందేమో అన్న భయంతో నీ కాళ్ల దగ్గర పెడుతున్నాను. ఆకకంతో నా భూమి పెళ్లి జరగకుండా ఆశీర్వదించు స్వామి. రామ్మ. కృష్ణప్రసాద్, కృష్ణప్రసాద్, బావగారు, నా కూతురు భూమి పెళ్లి సందర్భంగా తన మొట్టమొదటి శుభలేఖ నీకు మా చెల్లికి ఇవ్వాలనుకుంటున్నాను. వద్దు బావగారు.